హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న కవి దగ్గరికి వచ్చి ఏదో ఫారెన్ నుండి దొంగ బంగారం అంటే అది మన కంపెనీ నుండి తీసుకుంటున్న రాహుల్ ఏదో చేయబోతున్నాడు, నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి స్వప్న వైపుకు చూస్తూ ఉండిపోతుంది. అక్క వింటున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే, నువ్వు చెప్తున్నది నిజమేనా? దొంగ బంగారాన్ని మన కంపెనీ ద్వారా రాహుల్ తీసుకోబోతున్నాడా అని చెప్పేసి అంటూ అవునక్క, నేను చెబుతుంది నిజమే, ఈ మొత్తం చేస్తుంది రాహులే అని చెప్పేసి అంటుంది. నువ్వే ఏదో ఒకటి చేసి చెప్పక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇందులో కావ్య రాజ్ దగ్గరికి, మామయ్య దగ్గరికి వచ్చి, రాహుల్ ఎంత పెద్ద పని చేస్తున్నాడో తెలుసా? దొంగ బంగారాన్ని మన కంపెనీ ద్వారా తీసుకొని ఏదో చేయబోతున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజ్ వాళ్ళ మామయ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. రాహుల్ ఇంత పని చేస్తున్నాడా? మన కంటి ద్వారా ఇంత పెద్ద దంపు చేస్తున్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రాహుల్ అయితే, ఏంటి, నేను చేస్తున్నానా ఈ పని నేను చేస్తున్నానని మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉంటే ఇప్పుడే చూపించు అని చెప్పేసి కావ్యను గట్టిగా కసురుకుంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే, నువ్వు గట్టిగా కసురుకుంటే నేను బెదిరిపోతాను అనుకుంటున్నావా ఏంటి? అదిగో ఆ సాక్ష్యం నీ చేతుల్లోనే ఉంది. ఆ చేతుల్లో ఉంది ఒక్కసారి అతనికి ఇవ్వు, అప్పుడు ఏంటో అతనికి తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న అయితే రాహుల్ చేతుల్లో ఉన్న ఫైల్ అయితే తీసుకొని రాజ్కి ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న రాహుల్ మాత్రం ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏంటి, ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసిపోయింది? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అక్కడున్న రాజైతే ఆ ఫైల్ మొత్తం చదివి, ఏంటి, రాహుల్ ఇంత పెద్ద పని పసగట్టాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు.